వినాయక చవితి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా వినాయకుని విగ్రహాల తయారీ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం అంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. దేశంలో తయారయ్యే అన్ని విగ్రహాల్లోకి ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేశుడిది అతిపెద్ద విగ్రహం. కాగా ఈ ఏడాది నుండి ఖైరతాబాద్ విగ్రహం సైజ్ తగ్గనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వారు గత నెల 57 అడుగుల భారీ గణేశుడి చిత్రాన్ని విడుదల చేశారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి అని పేరు పెట్టారు. సమితి వారు విడుదల చేసిన చిత్రాన్ని బట్టి వినాయకుడికి ఎడమవైపున మహాకాల సదాశివుడు ఉంటాడు, కుడివైపున మహిషాసుర మర్దిని విగ్రహం ఉంటుంది. అలాగే వినాయకుడి తలపై 12 తలల పాము ఉంటుంది. అంతేకాకుండా ఈ విగ్రహంలో గణేశుడితో పాటు చండీ దేవత మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా కలిసి ఉంటాయి. త్వరలో గణేష నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గణేష్ విగ్రహాలు తయారీ ఊపందుకుంది. ఈ సంవత్సరం 63వ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఘనంగా జరపనుంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.